మేము 10 days ట్రిప్ వెళ్ళామండి నేపాల్లో 4 days చాలా బాగా అయిపోయింది. 5th day మేము ముక్తినాథ్ వెళ్ళి రిటర్న్ వస్తూ ఉంటే అక్కడ అల్లర్లు మొదలయ్యాయి. అల్లర్లు మొదలవగానే మేము పాత డ్రైవర్ని కాంటాక్ట్ చేస్తే అతను ఏంటన్నారంటే మీరు ఎక్కడున్నారు అక్కడ ఆగిపోండి అన్నారు. కానీ అక్కడ బాగా మంటలు అవి పెట్టేసి చాలా అల్లర్లు అవుతున్నాయని ఏపీ గవర్నమెంట్ మాకు 24/7 కాల్ చేస్తూ ఉంటే చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. 10ంటికి కాల్ చేస్తే అందరూ చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. సపోర్ట్ ఇచ్చారు చేశారండి. అందరినీ చాలా బాగా చూసారు. వసతి ఏర్పాట్లు కానీ తీసుకురావడం కానీ ఎలా అనిపిస్తుంది? చాలా జాగ్రత్తగా తీసుకొచ్చి చేర్చారు కదా అందరికి. ఏపీ గవర్నమెంట్ ఎలా అతనికి మేము రుణం తీర్చుకోలేమండి. ఇంత ఆనందంగా ఎందుకంటే అతను చార్టర్డ్ ఫ్లైట్ వేసి అక్కడి నుంచి కాఠ్మండూ తీసుకొచ్చారు. ఎలా ఉండేది? మేము మళ్ళీ ఇంటికి వస్తాం అనుకోలేదండి. అలాంటి సిచ్యువేషన్ అక్కడ ఆ సిచ్యువేషన్ నుంచి మాకు ఇంత సేఫ్ గా తీసుకొచ్చినందుకు గవర్నమెంట్ చాలా థ్యాంక్స్. లోకేష్ గారికి స్పెషల్ థ్యాంక్స్ అండి. అతను మాత్రం మాకు నా డ్యూటీ నేను చేస్తానమ్మా మీరేం కంగారు పడకండి, ప్రతి క్షణం అతను మాకు కాంటాక్ట్ చేస్తూ ప్రతి సెకండ్ చాలా హెల్ప్ చెప్పండి అసలు ఎప్పుడు వెళ్ళారు మీరు? ఎక్కడికి ఎలా వచ్చారు? మేము దండే రీచ్ అయ్యామండి. యాక్చువల్గా థర్డ్ బయలుదేరాము వైజాగ్ నుంచి. వెళ్ళి ముందు లుంబిని వెళ్ళాము, లుంబిని నుంచి పోఖరా వెళ్ళాము, పోఖరా నుంచి కాఠ్మండూ వచ్చాము. అక్కడ వచ్చేటప్పటికే కొంచెంగా లైట్ గా ఉందని విన్నాము, అయినా సరే వెళ్ళాము. మన్నాడు మార్నింగ్ మా దర్శనం అయ్యేసరికల్లా ఎక్కువైపోయిందండి. యాక్చువల్గా చాలా అంటే రోడ్ల మీద టైర్లు కాల్ చేసి ఎవరన్నా రోడ్ మీదకి వెళ్ళిన రాళ్లే ఇసుకేసేవారండి. ఇంత సిచ్యువేషన్ లో మన ఏపీ గవర్నమెంట్ రెస్పాన్స్ ఎలా ఉంది? చాలా ఫాస్ట్ గా చాలా బాగా జరిగిందండి. చాలా తొందరగా రెస్పాండ్ అయిపోయారు. గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వకపోతే ఎట్లా ఉండదండి? చాలా మాకు చాలా ఇబ్బంది అయిపోయిందండి. చాలా కష్టపడిపోయింది. కంటిన్యూ లోకేష్ గారు అదే పని మీద అదే పని మాట్లాడారు సార్, మాట్లాడారు. ఇంకా అక్కడి నుంచి మన ఆంధ్ర భవన్ ఉంది కదా ఢిల్లీ నుంచి, శ్రీకాంత్ గారని ఆయన కంటిన్యూగా మాకు ఎస్పీ గారు ఏదో నాకు అంత తెలియదు, ఆయన కంటిన్యూగా మానిటర్ చేశారు. అదే చెప్తున్నానండి. చాలా తొందరగా రెస్పాన్స్ అయ్యి వీడియో కాల్ చేసి ప్యానిక్ అవ్వద్దమ్మా, మిమ్మల్ని ఎలాగన్నా మేము ఎంత వీలైతే అంత తొందరగా ఇంకా తీసుకెళ్తామని చెప్పారండి. చాలా చాలా మంచిదండి. ఇంకేం చెప్తాం. 3వ తారీఖుని నేపాల్ టూర్ వెళ్ళాం నాన్న. వెళ్తే నేపాల్ పశుపతినాథ్ దర్శనం అయ్యిందమ్మా. మిగతా దర్శనానికి కాన్పాక్ ఇక్కడికి ఆ ఊరు పేరు నాకు రాదు నాన్న. ఊరు వచ్చేసరికి గవర్నమెంట్ అంటే మరి ఇతను వీళ్ళు పెద్దోళ్ళందరూ బాగా చేశారు. లోకేష్ బాబు, చంద్రబాబు నాయుడు, ఇంకా సతీష్ గారు అంట మాకు అలాగ ఫోన్లు చేస్తూనే ఉన్నారు. నాన్న మీరు ఎలాగున్నారు, ఏటున్నారు, సేఫ్ గా ఉండండి, నేను పంపిస్తాను మిమ్మల్ని, మీకు వచ్చిన ఇబ్బంది లేదమ్మా అని అలాగ చెప్తూనే ఉన్నారు. మాకు స్పెషల్ ప్లేట్ వేసారు. మాకు అన్ని మళ్ళీ పేటలో కూడా మాకు తినడానికి ఆహారం ఇచ్చారు. లోకేష్ బాబు మట్టికి చాలా హెల్ప్ చేశారు నాన్న. అతను లేకపోతే మేము రాలేము బాబు. అసలు లోకేష్ బాబు లేకపోతే మట్టికి మేము ఎక్కడికి రాము. చాలా ఆనందంగా ఉంది. లోకేష్ బాబు మాత్రం మాకు చాలా హెల్ప్ చేశారు. లేకపోతే మేము తల్లికి పిల్లలకి అవ్వము. ఇంకా అంతలాగా జరిగింది నాన్న. అక్కడ చాలా ఇదిగా ఉంది చూస్తే మట్టికి. లోకేష్ మరి మేము వదలం నాన్న. ఇంకా లోకేష్ వదిలే పని లేదు. ఇంకా ఆ బాబుకి ధన్యవాదాలు. చిన్నోడు నా కొడుకులాటోడు. మేము హ్యాపీగా ఫీల్ అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాంటిది మాకు లోకేష్ గారు కానీ, మేడం అనిత మినిస్టర్ గారు కానీ, అందరు జిల్లా కలెక్టర్ గారు కూడా వెంటనే స్పందించి మాకు ఎవ్రీ 2 hours మాకు టైం అంటే కాల్ చేస్తూ ఎలా ఉన్నారు, మీ పొజిషన్ ఏంటి, మీ ఫుడ్ ఏంటి, అన్ని బాగున్నాయమ్మా, మీరు బయటికి రావద్దు, సెక్యూరిటీగా ఉండండి, మేము మిమ్మల్ని ఎలాగైనా తీసుకొస్తామని ఇవాళ మార్నింగ్ పోఖరా నుంచి కాఠ్మండూ వరకు స్పెషల్ చార్టర్ ఫ్లైట్ లో మమ్మల్ని తీసుకొచ్చారు. మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. అలాంటిది మాకు స్పెషల్ ఫ్లైట్ లో అక్కడి నుంచి కాఠ్మండూకి తీసుకొచ్చి అక్కడి నుంచి మరి ఇక్కడ లోకేష్ గారు 2 రోజులు బట్టి 2 రోజులు బట్టి వంట
మానిటరింగ్ చేస్తా మిమ్మల్ని అందరినీ అక్కడ వసతులు తీసుకోవడం ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీ సార్. అసలు మేము అంత అనుకోలేదు, అలాంటిది చక్కగా చేశారు. మేము ఇలా వచ్చి మాట్లాడుతున్నాం అంటే కూడా రెస్పాండ్ అవ్వకపోతే ఎలా ఉండేది? అసలు అది ఊహించలేమండి. అలాంటిది సార్ దగ్గరుండి అలా ఎవ్రీ 2 hours మాకు కాల్ చేస్తూ ఆర్టీజీఎస్ వాళ్ళు కానీ ఏపీ భవన్ వాళ్ళు కానీ అందరు అలాగా మాకు కంటిన్యూ అలా కాల్స్ వస్తూనే ఉన్నాయి. నేను చాలా హ్యాపీ. అసలు ఇంకా అడగవసరం లేదు, ఇగో ఇలా కనిపిస్తుంది కదా. థ్యాంక్ యూ సార్. లోకేష్ గారికి థ్యాంక్ యూ చెప్తాను. లోకేష్ గారు ఏంటి మొత్తం మన ఏపీ గవర్నమెంట్ గా చెప్తున్నాను సార్. అందరూ అలా చేయబట్టే కదా మేము ఇలా మాట్లాడగలుగుతాం.